హలో అండి, అందరికి నమస్కారము. నేను నిన్న మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే మాట చెప్పాను. దాని అనుగుణంగానే ఏదైతే నేను చెప్పానో దాని అనుగుణంగానే నిన్న కొంతమంది ఈ హిందూ సమాజానికి సంబంధించిన యువకులు కొంతమంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అందులో కూడా విచిత్రమైన అంశం ఏమనిపించిందంటే, నాకు అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్లో ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏదైతే ఇప్పుడు ఈ కుట్రకు దారితీశారో ఆ కుట్ర తిరుపతి లడ్డుకు సంబంధించి దాన్ని యాన్యువల్ ఫ్యాట్ కలిపారనేది కదా యాక్చువల్గా ఇష్యూ అయితే. సో అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ధర్నా చేసే క్రమంలో అక్కడికి వెళ్ళిన యువకులు చేసిన స్లోగన్స్ ఏంటంటే జై శ్రీరామ్ స్లోగన్స్ ఇచ్చారు. అరే స్వామి, వెంకటేశ్వర స్వామి ప్రసాదములో ప్యూరిటీ మిస్ అయింది, యానిమల్ ఫ్యాట్ని వాడారనే దాంట్లో ఇష్యూ జరుగుతున్న క్రమంలో అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి రిలేటెడ్ స్లోగన్స్ ఇవ్వాలి, కానీ అక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ ఎక్కడి నుంచి వచ్చేసారు మళ్ళీ. సో ఈ ట్రెండ్ నేను ఏదైతే నిన్న చెప్పానో, పవన్ కళ్యాణ్ కోరుకున్న సమాజం ఇది. యువకులు చదువుకోవద్దు, యువకులు ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేయొద్దు, ఎంప్లాయీగా మారి వాళ్ళు బెటర్ లైఫ్ లీడ్ చేయొద్దు. వాళ్ళు ఎప్పుడు రోడ్ల మీద ఈ ధర్మం గురించి మాట్లాడాలా, కానీ మెగా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఈ ప్రొటెస్ట్లో ఎక్కడ కనపడరు. వాళ్ళు జాగ్రత్తగా సినిమాలు చేసుకోవాలి, వందల వేల కోట్ల రూపాయలు డబ్బు సంపాదించుకోవాలి. ఇదేనా పవన్ కళ్యాణ్ గారు మీరు యువతకి ఇచ్చిన సందేశం? మీ కుటుంబ సభ్యులేమో జాగ్రత్తగా సినిమాలు చేసుకుని లావిష్ లైఫ్ లీడ్ చేయాలా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత మాత్రము మీ మాటలకు రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చి మాజీ ముఖ్యమంత్రి ఇళ్ళ ముందుకెళ్ళి ధర్నాలు చేసుకుంటూ బతకాలా? ఇదేనా మీరు కోరుకున్న సమాజం? ఇంకో విచిత్రమైన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు టైమ్ అండ్ అగైన్ చెప్పిన మాట, నేను సిద్ధాంతపరమైన రాజకీయాలు చేస్తాను, జనసేన పార్టీ అంటే సిద్ధాంతపరమైన రాజకీయాలు చేస్తుందంటారు. అలా అనేసి ఒక 7 సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. అందులో కులాలని కలిపే రాజకీయ విధానం అంటాడు, మత ప్రస్తావన రాజకీయాలు అంటాడు, తర్వాత అవినీతిపై రాజీ లేని పోరాటం అంటాడు, తర్వాత భాషలను గౌరవించే సాంప్రదాయం అంటాడు, సంస్కృతుల్ని కాపాడే సమాజం, పర్యావరణాన్ని పరిరక్షించే రాజకీయము, ఇలా రకరకాలుగా మొత్తం ఒక 7 ఉన్నాయి. ఈ 7 పవన్ కళ్యాణ్ టక్కున అడిగితే ఆయన చెప్పలేని పరిస్థితి. ఆ సిద్ధాంతాలు ఏంటిదండి? ఎందుకంటే ఆయనకి లోపల నుంచి వచ్చినవి కదా, ఏదో పేపర్ మీద రాయాలి, జనాల్ని మెస్మరైజ్ చేయాలనుకున్నాడు. సినిమాటిక్ విధానంలో స్క్రిప్ట్ రాసినట్లు 7 సిద్ధాంతాలు రాసుకొని పక్కన పెట్టుకున్నాడు. సో ఇందులో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్లో ఆయన సిద్ధాంతాలు క్వైట్ కాంట్రాడిక్టరీగా నడుస్తూ ఉంటాయి. ఆయన సిద్ధాంతాల్లో కులాన్ని కలిపే ఆలోచన విధానం అంటాడు. ఈయన మీటింగ్ మొదలు పెడితే 3వ నిమిషమో 4వ నిమిషం కులాల ప్రస్తావన తీసుకొచ్చేస్తాడు. కుల ప్రస్తావన లేకుండా పవన్ కళ్యాణ్ గట్టిగా 10 నిమిషాలు ఏ విషయం మీద మాట్లాడలేడండి. సో ఈయన కులాన్ని కలుపుతాడంట. మాట్లాడితే కుల ప్రస్తావన తీసుకొచ్చి రాజకీయాలు చేసే ఈయన కుల ప్రస్తావన లేని రాజకీయాలు అంటాడు. తర్వాత మత ప్రస్తావన లేని రాజకీయం రెండో సిద్ధాంతం. మతపరమైన అంశం లేకుండా నిన్న మీరు చేసిన పని ఏంటిది? తిరుపతి లడ్డు విషయంలో అవకతవకలు జరిగితే ప్రాపర్గా ఎంక్వైరీ చేయించి కల్ప్రిట్స్ మీద శిక్ష వేయాల్సింది పోయి, సాక్షాత్తు మీరే ఒక మతం మీదకి ఇంకో మతాన్ని ప్రొవోక్ చేసే ప్రయత్నం చేశారంటే మీరు మత ప్రస్తావన లేని రాజకీయాలు చేస్తారా? మీరు గెలిచిన దగ్గర నుంచి ఇది రెండో దీక్ష. మీరు గెలిచింది ప్రజలకు మంచి చేస్తానని. మీరు ఈ రకంగా మతపరమైన యాక్టివిటీస్లో నిమగ్నమై తేలుకుంటా మత ప్రస్తావన లేని రాజకీయం చేస్తానంటే ఎలా అండి? అసలు మీ సిద్ధాంతాలకి క్వైట్ కాంట్రాడిక్టరీగా నడుస్తున్నారు. మీరు మీ సిద్ధాంతాలకి క్వైట్ భిన్నంగా నడుస్తున్నారు. అసలు మీకు సిద్ధాంతం అనేది ఏమైనా ఉందా? తర్వాత ఇంకోటి, అవినీతిపై రాజీ లేని పోరాటం అంటారు. ఈయన సిద్ధాంతాల్లో వన్ ఆఫ్ ద సిద్ధాంతం అది కూడా. అవినీతిపై రాజీ లేని పోరాటం చేయగలిగిన మీరు అవినీతి కేసుల్లో స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందని అవినీతి కేసులో ఇరుక్కున్న చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్ళి జైలు బయటే పొత్తు ప్రకటించిన అపర మేధావి మీరు. ఇంక మీరేంటి అవినీతిపై రాజీ లేని పోరాటం చేసేది? అసలు మీ జీవితంలో ఎక్కడన్నా అవినీతి లేకుండా మీరు సినిమాల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నారు, అంత వైట్లో తీసుకున్నారా? మీ దగ్గర పనిచేసిన మాలాంటి స్టాఫ్కే మీరు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి శాలరీస్ వేయకుండా ఏదో ఒక సూట్ కేస్ కంపెనీ క్రియేట్ చేసి, శ్రీ లక్ష్మీ నరసింహ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అనే కంపెనీని క్రియేట్ చేసి దాని నుంచి డబ్బులు ఎంచిన ఘనత మీది కాదండి? మీ దగ్గర పనిచేసే మాలాంటి స్టాఫ్కే మీరు ప్రాపర్గా ఒక
ఫెయిర్ మేనర్లో శాలరీస్ ఇవ్వాలి. ఒక సూట్ కేస్ కంపెనీ నుంచి చేయించేవారు. శ్రీ లక్ష్మీ నరసింహ హ్యూమన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ రాకముందు మీరు గ్రీన్ కోన్ నుంచి చేయించేవారు. అసలు జనసేన పార్టీ అకౌంట్ నుంచి ఎవరికైనా మీరు శాలరీలు వేయించారా? మీరేంటండి అవినీతి గురించి మాట్లాడేది? సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ మొత్తాన్ని ఒక నెగిటివ్ డైరెక్షన్లో, అంటే ఎలా అంటే ఇలాంటి రిలీజియస్ సెంటిమెంట్ చుట్టూ నడిచే రాజకీయాలు ప్రధానంగా మనకు గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఆ కల్చర్ని ఆంధ్రప్రదేశ్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇది బీజేపీని ప్రసన్నం చేసేదానిగా, లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ప్రామినెన్స్ని పెంచుకునేదానిగా అర్థం కావట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయంగా తన ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఒక కుట్రపూరితమైన, ఒక మతపరమైన కుట్రతో కూడుకున్న రాజకీయాలు చేస్తున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ సమాజానికి మంచిది కాదు. ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో తిరుపతి లడ్డు అంశం చుట్టూ చర్చ జరుగుతున్న ఈ క్రమంలో మనకు ప్రధానంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం జరుగుతుందనే ఒక చర్చ నడుస్తూ ఉంది. అసలు దాని గురించి ఏ న్యూస్ ఛానల్లో ఎక్కడ చర్చ లేకుండా దాన్ని సబ్సైడ్ చేసేశారు. ఎందుకంటే వీళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము ప్రొటెక్ట్ చేస్తాం, ప్రైవేటైజ్ కానికుండా ఆపుతామన్నారు. ఎక్కడ పబ్లిక్ నుంచి ఆల్రెడీ అక్కడైనా ఎంప్లాయీస్ యూనియన్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేటైజ్ చేసేదానికి తన యాక్షన్స్ అన్నింటిని ఇంటెన్సిఫై చేసిందనే క్రమంలో వాళ్ళు అక్కడ ఇంటెన్సిఫై చేస్తే, ప్రైవేటైజేషన్ చేయాలని ఇంటెన్స్ చేస్తే వీళ్ళు కంప్లీట్గా ఆ ఇష్యూని డైవర్ట్ చేసేదానికి ఆల్ ఆఫ్ షడన్ తిరుపతి లడ్డు అంశాన్ని తీసుకొచ్చేసారు. అంటే ఇంకోటి, వీళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ మంత్రులు బూతులు మాట్లాడతారు, మీ ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడుతున్నారు. నిన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఏ భాష మాట్లాడారండి? దాని గురించి మాట్లాడరే, ఆయన మీద యాక్షన్ తీసుకోరే. ఇదా మీరు సంస్కృతుల్ని కాపాడే సమాజాన్ని తయారు మీ ఎమ్మెల్యేలే బూతులు మాట్లాడతారు, మీరేంటండి సంస్కృతుల్ని కాపాడేది? మీరు చెప్పే మాటలకి మీరు గతంలో మీ భావజాలానికి అనుగుణంగా వెళ్తున్నారా లేదో చూడండి. మీరు సమాజాన్ని ఒక నెగిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలని అనుకుంటే ఖచ్చితంగా సమాజం నుంచి డెఫినెట్గా ప్రొటెస్ట్ వస్తుంది, ఒక అవుట్రేజ్ వస్తుంది. మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసే పని నిరంతరం జరుగుతూ ఉంది. నేను చూడండి ట్విట్టర్లో ఏదో సమాజం మీద అవగాహన లేనోళ్ళు, లేకపోతే ఇంకొక రకంగా చెప్పాలంటే మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళు, లేకపోతే ఒక సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ మిమ్మల్ని ఏదో ఆహా ఓహా అంటారు. సార్ మీరు ఒక్కటి, జానీ సినిమాలో నారాజు గాకురమ అన్నయ్య ఆ పాటకు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో మీరు చెప్పారు. గుజరాత్ అల్లర్లకు ప్రొటెస్ట్గా నేను పెట్టాల్సి వచ్చింది అదనేసి. అలాంటి ఆ భావన మీలో నిజంగా ఉంటే మీరు తిరుపతి లడ్డు విషయం ఇంత రచ్చ చేసేవారా? ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎలాంటి వాడు అనేది నారాజు గాకురమ అన్నయ్య అనేది పెద్ద వైరల్ అవుతూ ఉంది. ఆ పాట మీకే సూట్ అవుతుంది. మీ రాజకీయ స్వలాభాల కోసం మత చిచ్చు పెడుతున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో. మీరు బీజేపీతో ఆ పొత్తు కంటిన్యూ అయ్యేదానికి మీరు మత చిచ్చు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అసలు మీలో ఒక సిద్ధాంతపరమైన రాజకీయం చేసే మనిషి అనేది లేడనేది నిన్నటితో క్లియర్గా అర్థమైంది. సో మీరు పద్ధతి మార్చుకొని రాజకీయాల్లో ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తే రాష్ట్రానికి మంచిది. ఎండ్ ఆఫ్ ద డే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే చేసేదానికి కొన్ని మంచి పనులు చెప్పండి. మీరు రాజకీయ మతం చుట్టూ తిప్పి అసలు మీరు ఏం చేశారంటే వెనక పెద్ద జీరో చూపించే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటే అది మీకే మంచిది కాదు.